ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో మన కొత్త రకంగా కూరగాయలతో పులుసు పెడుతున్నానండి. ఈ పులుసుకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇప్పుడు ముందుగా ఒక ఆనపకాయ సగం ముక్క తీసుకున్నానండి. ముక్కలకి రకం ముక్కలకు కోసి పెట్టుకున్నాను. వంకాయ అండి, ఒక 6 కాయలు వంకాయలు తీసుకున్నాను. 5 కాయలు బెండకాయలు ముక్కలు కోసుకున్నాను. బంగాళదుంప 2 దుంపలు కోసుకున్నాను. అలాగే కొత్తిమీర, క్యారెట్, టమాటా జ్యూసు, ఉల్లిపాయ పేస్టు, సాల్టు, అల్లం పేస్టు, పచ్చిమిరపకాయలు 2 కాయలు తీసుకున్నాను. కరివేపాకు కొద్దిగా, అలాగే ధనియాల పొడి, పసుపు, కారం, ఇవన్నీ మన చింతపండు పులుపండి. ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలు తీసుకున్నానండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూసుకుందాం, కలుపుకుందామండి. మనం ఒక గిన్నె తీసుకున్నాను. కోసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలండి, ఒక కోసి పెట్టుకున్న బంగాళదుంపలు, పెట్టుకున్న బెండకాయలండి, అది వంకాయలు, కోసి పెట్టుకున్న వంకాయలండి, క్యారెట్ అండి, ఉల్లిపాయ పేస్ట్, నూరి పెట్టుకుని ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నామండి. టమాటా నూరి పెట్టి జ్యూస్ చేసుకుని టమాటా అండి, పేస్ట్ చేసుకుని టమాటా వేసుకుంటున్నాం. అల్లం 2 స్పూన్లు అండి, నూరి పెట్టుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కారం 3 స్పూన్లు తీసుకున్నాను. 3 స్పూన్లు, పసుపు 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూన్ అండి, సాల్ట్ మనం సరిపోటుగా తీసుకుందాం. ఆయిల్ అలాగా 4 స్పూన్లు పోసుకుందామని, బాగా ఎక్కువ పులుసు కాదు పట్టి బాగా కలిపించుకుందామండి. పిసికి పెట్టుకున్న చింతపండు పులుపు తీసి కలుపుకున్నాయి. కూరగాయల పులుసు, ఆకుచి కూరగాయల పులుసు అండి. ఇప్పుడు 1/4 సేపు మూత పెట్టుకుందామండి. మంట చిన్న ఉడకనిద్దామండి, 15 నిమిషాలు తీద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి కొద్దిగా. మూత తీసి చూసుకుందాం ఎంతవరకు వచ్చిందో. చాలా మటుకు అయిపోయిందండి. ఆనపకాయ వంకాయ కలగూర పులుసు చాలా మటుకు అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మసాలా ఒక 2 స్పూన్లు వేసుకుందామండి, గుమ్మగుమ్మలాడుతుంది.
అబ్బబ్బా, ఒకసారి కలుపుకుందాం లైట్గా. తొంభై శాతం అయిపోయిందండి. ఇంకొక 10% అయితే మనం తినేయచ్చండి. మూత తీసేద్దాం. అయిపోయిందండి. అయిపోయిందండి మాది. అబ్బా, ఏం పులుసు అండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నామండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూపెడతానండి. నేనైతే కొర్రల బియ్యం తీసుకుంటానండి. కొర్రల బియ్యం వేసుకుని తింటున్నాను. మీరు వైట్ రైస్ తీసుకోవచ్చు, ఉప్మా తీసుకోవచ్చు, అన్నింటిలో తీసుకోవచ్చండి. నేనైతే కొర్రల బియ్యం తీసుకుంటాను. ఈ రోజుని కొర్రల బియ్యం తీసుకుంటానండి. ఆనపకాయ ముక్క అండి, వంకాయ అండి, బెండకాయ, బంగాళదుంప ముక్క అండి, అబ్బా ఏం స్మెల్ వచ్చేస్తుంది. వెనక ముందు స్మెల్ వచ్చేస్తున్నాను. అబ్బా ఏం పులుసు అండి. కాయగూరల పులుసు అండి. కానీ బా ఏం రుచి అండి బాబు, ఏం రుచి. బా వంకాయ, ఆనపకాయ, బెండకాయ, క్యారెట్, కలగూర పులుసు. అబ్బా అమ్మమ్మ. వంకాయ అండి, అబ్బా వంకాయ లేదండి బాబు, లేతి వంకాయ అండి. అబ్బా ఏం టేస్ట్ అండి. అబ్బా ఏం టేస్ట్ అండి. బంగాళదుంపని అబ్బబ్బా తిని కొద్ది వెళ్ళిపోతున్నాను. ఆనపకాయ ముక్క అండి. అబ్బా ఏం రుచి వచ్చండి, ఏం రుచి అండి. మీరు కూడా ఇంటికి ఈ రకంగా తయారు చేయండి. పిల్లలు మరి పది ఇది చేయమని అంటారండి. పిల్లలు మీ హస్బెండ్ కూడా ఇది చేయమంటారండి. మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఏంటి.